JLTV 7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండల పరిధిలోని షేరిలంక గ్రామంలో సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత షేరిలంక గ్రామానికి విచ్చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం గారు షేరిలంక స్కూల్ మరమ్మతుల్ని ప్రారంభించారు. ఆయన స్కూల్ విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు. గ్రామంలో ఎంపీపీ స్కూల్లో మంచినీటి సమస్య, వంటగది, భౌతిక వనరులైన 8 బెంచ్లు, ఒక బీరువా, టీచర్స్ కి 4 చైర్లను సత్యం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేయడం జరిగింది. వాటర్ సమస్యను అధిగమించడానికి ఒక మినరల్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు ఫ్రీగా సప్లై చేస్తామని చైర్మన్ సత్యం గారు వివరించారు. గ్రామంలోని పలు సమస్యల్ని కూడా తీరుస్తామని ఆయన హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రెస్పాంత్ రాయ్, రవ్వ మూసాను, షేర్లంక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బీరచిన్న అప్పారావు, కాటర్ సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ కొండపూడి అప్పారావు, స్కూల్ హెచ్ఎం టీచర్లు, స్థానిక టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రాంతంగా గుర్తింటాను నేను ఈ షేర్లంక అనే గ్రామాన్ని. నా మనసులో ఉన్నది, మా నియోజకవర్గంలో ఇది ప్రత్యేకమైన ప్రాంతం. కొంచెం రావటం అంటే కష్టం అవుతుంది, కానీ ఈ గ్రామం మీద మాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు రసంతరాయ్ గారు, అలాగే మన ఎంపీటీసీ గంగాభవాని అప్పారావు గారు, అలాగే మన బీర చిన్నప్పారావు గారు, మన యువకుడు రెబల్ స్టార్ రామభూషణం గారు, మా కాతే సుబ్రహ్మణ్యం గారు కూడా మేము చేస్తున్నది ప్రజలకు చెప్పే ప్రసార సారథిగా ఉంటాడు ఆయన. మేము చేస్తున్నది ఎవరితోటి చెప్పాం. కారణం ఏంటంటే మేము ఇక్కడ చేయటానికి వచ్చిన పరిస్థితిలో రాజకీయ నాయకుడు ఎవరైనా వస్తారంటే, రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఒక 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టాలి. 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు వస్తాడు? 30 కోట్లని 60 కోట్లు చేసుకోలేక వస్తాడు. ఎవరైనా సరే రాజకీయ రావాలి, లేకపోతే మళ్ళీ ఎలక్షన్కి అడుక్కోవాలి. ఆ పరిస్థితి అయితే మాకు లేదు. కారణం ఏంటంటే మాకు ఆస్తులు ఉన్నాయి, మా తండ్రి గారు మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మీ ఇక్కడ సుభాష్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ప్రజలకి చేయాలని ఎందుకు ఎక్కడి నుంచో వచ్చి నేను ఇక్కడ ప్రజల్లోకి వచ్చాను. నన్ను బ్రహ్మరథం పట్టారు. రామచంద్రపురం చరిత్రలో ఎవరికీ కూడా 5,000 6,000 మించి ఎప్పుడు మెజార్టీ వచ్చిన చరిత్ర లేదు. 27,000 మెజార్టీ తెచ్చారు, సుభాష్ గారికి ఇచ్చారంటే గుండెల్లో ఉండిపోయింది అది. నేను ప్రజలకు ఏం చేయాలి, ఆయన ఇప్పుడు ఆలోచన అంతా కూడా, ఇప్పుడే మన రత్నకిషోర్ గారు చెప్పారు, ఆయన ఆలోచన అంతా కూడా విజయవాడలో ఉన్న ఎక్కడున్న ఇలాంటి వ్యక్తుల్ని సహాయకులుగా వేసుకుని మనం ఇక్కడి నుంచి ఎంత పండట్టుకెళ్ళాలి, జనానికి ఎంత చేయాలి. ఆయన ఆలోచన అంతా నిద్రపోయేటప్పుడు, మెలుగుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా, అంటే నా కొడుకుగా నేను చెప్పుకోకూడదు, అది అతిశయోక్తి అవుతుంది, కానీ జరుగుతున్నది చెప్పాలి. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ప్రజల చుట్టే తిరుగుతుంటుంది. ప్రజలకే ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ గంటలోనూ 5-6 సార్లు మాట్లాడారు అక్కడి నుంచి. దేని గురించి? ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎలా పెడితే బాగుంటుంది, అక్కడ ఆ సబ్జెక్ట్ ఎలా పెడితే బాగుంటుంది, ఇక్కడి నుంచి సిఎస్ఆర్ పాలన వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు, అది ఎక్కడ పెడతారు, ఇదే ఆలోచనలో ఉంటారు ఆయన. రాత్రి ఏం గుర్తొచ్చిందో సరిగ్గా నేను నిద్రపోతాను, 11 గంటలకు ఫోన్ చేసి ఏదో బడ్జెట్ గురించి, ఎక్కడో ఏదో పెట్టవలసిన దాని గురించి, ఏం చేద్దారేంటి, రే బాబు నన్ను నిద్రపోనేవా, నువ్వు నిద్రపోతే మానేసి నన్ను నిద్రపోని అని చెప్పేదో అన్న చెప్పాను అనుకోండి. అసలు విషయం చెప్తాను. మన అప్పారావు గారు మాట్లాడుతూ మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏమైనా క్షమించండి, మాకు అభివృద్ధి చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకుంటుందండి కోపం ఉండదు అంటే? ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశానికి మైనస్ ఇది ఎప్పుడు ఎలక్షన్లో, దాన్ని ఏమన్నా మనసులో దృష్టిలో పెట్టుకున్నామేమో అని ఆయన చిన్న అనుమానం. అలాగా అనుకుంటే ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేం. ఏదైతే మనకు మైనస్ ఉన్నదో అక్కడ ప్రజలకు చేసి మన ప్లస్లోకి రావాలనే మా అభిప్రాయం. ఎప్పుడు కూడా చెయ్యండి, చేయకపోండి, రాజకీయం వేరు, ప్రజలకు సేవ చేయటం వేరు. అందరూ ఒక రకంగా ఉంటారు కదా, ఏదో అభిమానం ఉంటుంది, ఒక నాయకుడి మీద ఒక అభిమానం ఉంటుంది. ఆ మార్పు ఎలా వస్తుందంటే, ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు రిక్రూట్మెంట్ చేసిన తెలుగుదేశం గవర్నమెంటే,